చెరువుకు రక్ష హైడ్రా త్రిముఖ వ్యూహం అంట. రేవంత్ రెడ్డి మేధో సంపత్తితో క్రియేట్ అయినటువంటి హైడ్రా ఇవాళ చెరువులకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైడ్రా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుంది. మొన్న చందానగర్లో ఒక కూల్చివేతలు అంటే ఒక పెద్ద బిల్డింగ్ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆక్రమణలు దశల వారీగా కూల్చివేత, మున్ముందు కట్టడి, నీటి వనరుల పునరుజ్జీవానికి పక్కా ప్రణాళిక అమలు. హుస్సేన్ సాగర్ సహా హైదరాబాద్లో అన్ని చోట్ల కబ్జాలే. చెరువుల్లో 20-90% వరకు తగ్గిన విస్తీర్ణం. దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఎన్ఆర్ఎస్సి నివేదిక. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేస్తాం. అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు, ఫ్లాట్లు చేసినటువంటి వారిపై కేసులు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ అంట. కమిషనర్ ఏవి రంగనాథ్. సో ముత్యాల నగరం అనే కాదు, మన హైదరాబాద్కు లేక్ సిటీగా కూడా పేరుంది. 4 దశాబ్దాల క్రితం హుస్సేన్ సాగర్ సహా నగరం వ్యాప్తంగా నీటితో కలకలాడినటువంటి చెరువులన్నీ కూడా కాలక్రమేణా కబ్జాలకు గురై కొంత కుచించుపోవడంతో హైదరాబాద్ ఇప్పుడు లేక్ లెస్ సిటీగా మారుతోంది. ఎక్కడ చూసినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పుడు అన్ని కాలనీలు, బస్తీలే కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వాస్తవ నిర్మాణం 5.97 చదరపు కిలోమీటర్లు అయితే ప్రస్తుతం విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లు. సుమారు 1.25 చదరపు కిలోమీటర్ల మేర అంటే 310 ఎకరాల మేర హుస్సేన్ సాగర్ ఆక్రమణలకు గురైంది. అంటే ఇవాళ చెరువులను రక్షించి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కూలగొడతామని చెప్తున్నారు హైడ్రా. అయితే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు, కట్టిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కట్టిన వాళ్ళు బాగానే సేఫ్గా ఉంది. ఎందుకంటే బిల్డర్లు కట్టేసి వీళ్ళకి అప్పచెప్పేసి అమ్మేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు బుక్ అయ్యేది ఎవరంటే కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళు లబోదిబోని మొత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కట్టినోడు కట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అవి నాలా కన్వర్షన్స్ అవన్నీ కట్టి ఉండడు. నాలా కబ్జాలు పెట్టి చాలా దగ్గర కట్టినటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్లు, కాలనీలో ఇవాళ ఘోరాతి ఘోరంగా ఇవాళ ఎఫ్టీఎల్ అంటే చాలామందికి చెరువు పక్కనే పేర్లు కూడా ఉన్నాయి. లేక్ వ్యూస్ అని, హిల్ వ్యూ అని, ఇట్లా వ్యూస్ పేరుతో కట్టి పెద్ద ఎత్తున బిల్డర్లు డబ్బులు చేసుకున్నారు. ఆ బిల్డర్లు అందరూ కూడా రాజకీయ నాయకులు తొత్తులుగానే ఉంటారు. మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారాల్లో కీలక పాత్రలు ఉంటాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఉన్నటువంటి అరకపూడి గాంధీ బిల్డర్, స్వయానా బిల్డర్. ఆయన కట్టినటువంటి బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. చెరువు కబ్జా ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకోవటమా? మరి కొనుక్కున్నోడు లబోదీపం అంటే కట్టిన పరిస్థితి ఏంది? అంటే ఆయన డైరెక్ట్గా కట్టడని అంటలా. అట్లాంటి వాటి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం అని. గతంలో కేసీఆర్ అప్పుడు కూడా సేమ్ ఆయన 2014 రాగానే 100 ఫీట్ రోడ్లో కూల్చివేతలకు మొదలుపెట్టిండు. కూల్చివేతలు మొదలుపెట్టి ఎన్ని రోజులు కూల్చిండు? ఏమి కూల్చలే. 2 రోజులు హడావిడి చేసి 3 రోజులు కామ్ అయిపోయింది. కానీ ఇక్కడ చెరువులు రక్షించాలి, చెరువుల్ని కబ్జాల కోరల నుంచి రక్షించాలి వాస్తవానికి కూడా. కానీ దానికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి కాకుండా చూసుకోవాలి. ఆల్రెడీ అయిపోయిన దానికి ఇప్పుడు కూల్చివేస్తే వాళ్ళు రోడ్డును పడితే వాళ్ళ పెట్టుబడులు ఏమైపోవాలి, వాళ్ళ జీవన శైలి ఏమైపోతుంది, వాళ్ళ జనజీవనం అస్తవ్యస్తం అయిపోతుంది కదా. అదే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలి. మేము ఏదో కూల్ చేస్తాము, దానికి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తామంటే కుదరదు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా పోతే అది కొంత బాగుంటుందని తెలుస్తుంది. వెలుగు దినపత్రికలో కూడా చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దట. మరి ఇప్పటిదాకా 10 ఏళ్ళు కట్టిన వాళ్ళు ఎటు పోయిర్రు? వాళ్ళని పట్టుకోండి, కొన్న వాళ్ళని వదిలేయండి కొద్ది రోజులు. ఎందుకంటే కట్టిన వాళ్ళని ముద్దాయిలుగా చేయండి, కొన్న వాళ్ళని ముద్దాలుగా చేయొద్దు. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు కష్టపడి లోన్లు చేసి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెరువు కబ్జాలైన ఎఫ్టీఎల్లో కట్టినంటే కట్టిన వాళ్ళు ఎవరు? అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్ళని తేలిన బయటికి. మీ ప్రభుత్వాలే పర్మిషన్లు ఇస్తాయి, మీ ప్రభుత్వాలే కులగొడతాయి, మీ ప్రభుత్వాలే కట్టొద్దు, కొనొద్దు అంటున్నారు. ఎట్లా చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలు ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్లు గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇండ్లను నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చేసాం. సంతోషమే, కూల్స్తే మంచిదే. కానీ అక్రమ నిర్మాణాలని చెప్పి కూల్స్తే అనవసరమైనటువంటి వాళ్ళు నిజంగా కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. హైదరాబాద్లో కబ్జాకు గురైనటువంటి చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాం. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తే ఆఫీసర్లపైన కేసులు. చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. టైం వచ్చినప్పుడు ఎన్కన్వెన్షన్ పైన చర్యలు తప్పవు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్లను తీసుకొని బిల్డింగ్లను సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడే. ఇదిగోండి మళ్ళీ ఎన్కన్వెన్షన్ స్టోరీ. గతంలో తెలంగాణలో కేసీఆర్ స్టార్టింగ్ అప్పుడు ఎన్కన్వెన్షన్ స్టోరీ, ఇప్పుడు మళ్ళీ హైడ్రా వచ్చింది. ఎన్కన్వెన్షన్ని తిరగదోడతారు ఆ కేసుని. చెరువుల్లో 60-80% కబ్జాలే. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చేసినటువంటి ప్లాట్లు, కట్టినటువంటి ఇండ్లను ఎవరు కొనొద్దని, వాటిని అమ్మొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్
అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ స్పష్టం చేశారు. సో వాస్తవానికి చెరువులు కబ్జాలే, కానీ ఆ చెరువులకు వచ్చే ఇన్పుట్స్ నాలాలు కూడా నీళ్లు కట్ అయిపోయి చెరువులు నీళ్ళు వచ్చే పరిస్థితులు. వాటిని పునరుద్ధరించండి. ఇరిగేషన్ శాఖ నిద్రపోతుంది, వాళ్ళని మేల్కొల్పండి. ఇప్పుడు ఏదైతే చెరువులకు ఇన్పుట్స్ ఉంటాయో, నాలాలు ఉంటాయో, నాలాల మీద కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఆ వచ్చే ఇన్పుట్స్ కట్ అయిపోయినాయి. చెరువులు ఉన్నాయి చాలా వరకు, ఆ చెరువులన్నింటిలో నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎండిపోతున్నాయి. అవి లబోదిబం అంటున్నాయి చెరువులు. వాటిని పట్టించుకోండి. చెరువుల్లో పొల్యూషన్ మున్సిపాలిటీ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. చెరువులు మొత్తం పొల్యూషన్ అయిపోయినాయి, వాటిని కూడా పట్టించుకోండి. వీటితో పాటు వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టాలి వాస్తవానికి కూడా. సో హైదరాబాద్ నగరంలో 56 చెరువులకు సంబంధించినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 మధ్య స్టడీ చేయగా 60% భూములు కబ్జాలకు గురైనట్లు తేలిందని రంగనాథ్ అన్నారు. మొత్తం 40.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరువులు ఉండగా ఇందులో 24.26 చదరపు కిలోమీటర్ల ఆక్రమణకు గురైందని తెలిపారు. చాలా చెరువులు 60 నుంచి 80% వరకు కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ చెప్పారు. హుస్సేన్ సాగర్ కూడా 21% ఆక్రమణకు గురైందని, సరోవర్ నగర్ చెరువులో 56% కబ్జాల పాలైందని, తుమ్మలకుంట చెరువు 100% ఆక్రమణకు గురైందని, పెద్ద చెరువు 96%, నల్ల చెరువు 90%, మిర్యాలగూడ చెరువు 90%, ఇట్లా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులన్నీ కబ్జాలకు పాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణ అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటూ కూడా అన్నారట. సంతోషం. కానీ 79 నుంచి 2023 వరకు స్టడీ చేస్తే 60% భూములు కబ్జాలకు గురైందని చెప్తున్నారు రంగనాథ్. బాగుంది. మరి 79 నుంచి 23 కట్టినటువంటి కట్టడాలన్నీ కూల్చేస్తారా? కూల్చేంత సత్తా మీకుందా? కూల్చిన తర్వాత మీ ప్రభుత్వం వల్ల అధికారంలోకి వస్తుందా? ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా జరిగిపోయింది. ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లో మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది, మీ ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తుంది. దానికి ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూడా ఇంకో పక్క జరుగుతూ ఉంది. మీ ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తూ ఉంది. కాబట్టి మీరు అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటే, ఇప్పటికిప్పుడు తీసుకుంటే కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజల్లో రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చూసి చూడనట్టుగా పొమ్మని చెప్తలేరు, కానీ ఇప్పటివరకు జరిగిందని వదిలేసి నెక్స్ట్ నుంచి పర్మిషన్ల మీద, నెక్స్ట్ నుంచి కొంత స్ట్రిక్ట్ యాక్షన్, కఠిన చర్యలు తీసుకునే దిశగా కొంత అడుగులు వేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ భూములకి, ఇప్పుడున్నటువంటి చెరువులకు కూడా రక్షణ కల్పిస్తే ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ మీద కొంత ఫోకస్ చేస్తే బాగుంటుంది. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కూలగొట్టేసి తిరగదోడి, కూలగొట్టడం వల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు. కట్టిన వాటిని కూలిస్తే ప్రజలందరూ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరొకసారి ఆ ప్రజల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కూల్చేశారు, మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టారు, మమ్మల్ని రోడ్డును పడేశారనే ఒక అపవాదం వస్తుంది ప్రభుత్వం మీద. కాబట్టి కూల్చే ముందు దేన్ని కూలుస్తున్నాం, ఎందుకు కూలుస్తున్నాం, కూలిస్తే ప్రయోజనం ఏంటి, నెక్స్ట్ చేసే వాటి మీద పర్మిషన్ లేకుండా చూసుకుంటే, జాగ్రత్తగా ఉంటే చాలు. అసలు ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి. చెరువు చుట్టూతా కొనుక్కునే వాళ్ళకి అవగాహన కల్పించండి. అసలు ప్రజలకు చాలా వరకు అవగాహన లేదు వాస్తవానికి. ఫారెస్ట్ భూములు ఏంది, ఎఫ్టీఎల్ ఏంది, నాలా ఏంది, నాలా కన్వర్షన్ ఛార్జెస్ ఏంటి, ఇవన్నీ ఏం తెలియదు. బిల్డర్లు మసిపూసి మారాడికాయ చేసి ప్రజలకు అమ్మేస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు మీరు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది రంగనాథ్ గారు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించి అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంది, మీరు ఎంత ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి, ఎంత ఎఫ్టీఎల్ ఉంటుంది, ఏ చెరువుకి ఎంత ఉంటుంది, ముందు బోర్డులు పెట్టండి. ఆ చెరువుల దగ్గర బోర్డులు పెట్టండి, మీరు ఏర్పాటు చేయండి. ఈ చెరువు ఎఫ్టీఎల్ ఇన్ని మీటర్లు, ఈ చెరువు బఫర్ జోన్ ఇంత ఉంటుంది, ఈ ల్యాండ్, ఈ చెరువు, అసలు చెరువుల మీద ఏ చెరువు ఎవరో కూడా తెలియదు. చెరువులు అంటున్నారు కానీ ఆ చెరువులకు సంబంధించినటువంటి పేర్లు, ఊర్లు కూడా తెలియవు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొంత మీరు సెటరేట్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము కూల్ చేస్తామంటే పొద్దుగానే బిచ్చగాడు అన్నట్టు ఉంటుంది కథ. అట్లే ఉన్నది. ఇప్పుడు ఇవాళ వచ్చిండు హైడ్రా అంటే మీరు ప్రభుత్వంతో మంచి మార్కులు, మీరు సిన్సియర్ ఆఫీసర్ వాస్తవానికి, మిమ్మల్ని ఏం అంటలేము, కానీ మీరు కొంత ఆలోచన చేసి డెసిషన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో కూడా కొంత భాగస్వామ్యం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అందరూ చేసే వ్యాపారమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎమ్మెల్యే స్థాయి నుంచి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఎఫ్టీఎల్ కబ్జా చేసిన వాళ్ళు, కబ్జా కోరలు వాళ్ళే అయి ఉంటారు. ఇప్పుడు కొన్నటువంటి వాళ్ళు మీరు బాధ్యులు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. కట్టినటువంటి వాళ్ళని బాధ్యులు చేయండి, పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళని బాధ్యులు చేయండి. అంతే తప్పితే మేము వాళ్ళని బాధ్యులు చేయకుండా వదిలేసి వీళ్ళని బాధ్యులు చేసి వీళ్ళని కూల్చి వీళ్ళని నష్టపరుస్తామంటే ప్రజలు ఊరుకోరు, ప్రజలు తిరగబడతారు. అట్లా తిరగబడితే మీరు ఉండరు, మీ ప్రభుత్వాలు కూడా ఉండవు. ప్రజలు ఇచ్చే జీతాలతోటే మీరు ఉన్నారని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకొని ప్రజల్ని ఇబ్బందికి గురి చేయకండి దయచేసి.